హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలో ఏం విషయాల గురించి చెప్పారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో 5 విషయాల గురించి చెప్తున్నారు. ఏమి 5 విషయాలంటే మీరు చాలాసార్లు వినుంటారు. ఒకటొచ్చి జీవుడు, ప్రకృతి, కర్మ, కాల, భగవంతుడు. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? జనరల్గా కొన్ని విషయాలు మనకు గుర్తుండవు. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను ఈరోజు. జీవుడు అంటే ఏంటి? ఆత్మ. సో ఆత్మను చూడగలుగుతామా? మనం చూడలేం. కానీ ఎక్కడుంటుంది ఆత్మ? దేహం లోపల ఉంటుంది. సో ఆత్మ మీద ఉన్నది ఏంటి? దేహము. ఈ దేహం దేని ద్వారా రెడీ అవుతుంది? ప్రకృతి నుంచి రెడీ అవుతుంది. అంటే పంచభూతాల నుంచి రెడీ అవుతుంది. మనకి దేహాలు 2, ఒకటి కనిపిస్తున్న దేహము, ఇంకోటి కనిపించని దేహం. కనిపిస్తున్న దేహం ఏంటి? ఈ పంచభూతాలతో రెడీ అయినది. కనిపించని దేహం ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. సో ఈ 2 దేహాలు కూడా ప్రకృతి నుంచినే రెడీ అవుతున్నాయి. అంటే ఏంటి? జీవుడు అంటే ఆత్మ అయితే ఆత్మ మీద ఉన్నదేంటి? దేహం. ఆ దేహం దేని నుంచి రెడీ అవుతుంది? ప్రకృతి నుంచి రెడీ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ దేహం ప్రకృతి నుంచి రెడీ అయింది. ఈ దేహం ద్వారా నేనేం చేస్తున్నాను? నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే ఏంటి? ఒక కర్మని చేస్తున్నాను కదా. ఇది కర్మ. సో ఈ కర్మ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, కూర్చున్నాను, ఇలా. సో ఇవన్నీ కర్మలు అవుతాయి. సో ఈ కర్మ నేను చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఇలాగే మాట్లాడుతూ ఉండేకి అవుతుందా? అవ్వదు. సో నేను ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. సో నేను చేసే పనికి ఒక పరిమితి ఉంటుంది. అంటే ఏంటి? నేను ఇలాగే కూర్చొని మాట్లాడేకాయల్లా, మీరు అలాగే కూర్చొని వినేకాయలేదు. అంటే ఏంటి? ప్రతి పనికినూ ఒక స్టార్టింగ్, అంటే ఒక మొదలు చివరి 2 ఉంటాయి అన్నమాట. మొదలు ముగింపు 2 ఉంటాయి. సో అలాగా ఇప్పుడు నేను చిన్నపిల్లోడు చేసే పని నేను చేయలేను, నేను చేసే పని చిన్నపిల్లోడు చేయలేరు. అంటే ఏంటి? నేను ఈ దేహం ద్వారా చేసే కర్మకి పరిమితి ఏమి ఏమి దేని ద్వారా పరిమితి వస్తుంది? సమయము. దాన్నే కాలము అంటారు. ఈ కాలాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? భగవంతుడు కంట్రోల్ చేస్తారు. సో ఇంకోసారి చెప్తాను వినండి. జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే ఆత్మ. ఆత్మ మీద ఏముంది? ఈ దేహం ఉంది. ఈ దేహం దేని ద్వారా రెడీ అవుతుంది? ప్రకృతి. అంటే ఇప్పుడు జీవుడు కవర్ అయ్యాడు, ప్రకృతి కవర్ అయింది. ఈ ప్రకృతి ద్వారా ఉన్న ఈ దేహంతో నేనేం చేస్తున్నాను? కర్మ చేస్తున్నాను. ఈ కర్మ నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను కర్మ చేసే కాయలా, సమయానుకూలంగా నేను కర్మ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి? కాలము దాని మీద ఉంటుంది. కాలము కంట్రోల్ చేస్తుంది నా పనులని. సో ఆ కాలాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? స్వయాన భగవంతుడు. సో ఇంత సింపుల్గా మీరు ఈ 5 విషయాలు భగవద్గీతలో చెప్పినవి గుర్తుంచుకోవచ్చు. హరే కృష్ణ.